ఆల్రెడీ మీరు దాని మీద ఒక కమిట్మెంట్ తో ఉన్నారు. ఉద్యోగాల విషయంలో, కంపెనీల విషయంలో చాలా సవాళ్ళు ఉన్నాయి. బట్ ఒకసారి మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు, ఇది ఒక ఎన్డీఏ కూటమితో ఏర్పడినటువంటి ప్రభుత్వం. అటు జనసేన, ఇటు భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఉన్నటువంటి ప్రభుత్వం. బట్ ఎందుకు మెడలో పచ్చబిళ్ళ వేసుకొని అధికారుల దగ్గరికి వెళ్తే, ఆఫీసర్ల దగ్గరికి వెళ్తే మీకు మరి ఛాయ్ ఇచ్చి మరి కప్పు కాఫీ ఇచ్చి మరి పనిచేసి పెడతారు అన్న మాటలు వస్తున్నాయి. ఒకవైపు ప్రజాపాలన అంటూ అందరికీ రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ నాయకుడైనా, ఏ పార్టీ కార్యకర్తలైనా, ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చాలామంది బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. కార్యకర్తల్ని సరిగా పట్టించుకోలేనట్టు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం. సరే, మనసు మార్చుకుంటారా, ఏదే రాజకీయ కక్ష అయితే కాదు. బట్ ఈ కామెంట్స్ తెలుగుదేశం పార్టీని కొంతవరకు డౌన్ చేయదా? ఇట్లాంటి కామెంట్స్ మీ దగ్గర నుంచి వచ్చినప్పుడు శ్రీకాంత్ గారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి డౌన్ చేసేది అది ఇది అవి కాదు. నేను ఒక విషయం చెప్తున్నా. మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనే చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ భాగస్వాములుగా ఏర్పడిన ప్రభుత్వం ఇది. నేను ఖచ్చితంగా చెప్తున్నా. అది చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో ఎక్కడ చిన్న మాట కూడా ఎక్కడ మార్పు చేయలేదు. మీరు అన్నది అచ్చెన్నాయుడు గారు నిన్నటి వరకు మా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులుగా వ్యవహరించిన వ్యక్తి. ఆయన గత 2 ఏళ్లు 3 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పక్షాన ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన కూడా చాలా అంశాల మీద రాజీ లేని పోరాటం చేశారు. మా కార్యకర్తలకి మనోధైర్యం నింపాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఒక విషయం గమనించండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా మా కార్యకర్తల మీద మొన్న గుంటూరులో దాడి జరిగింది. అంతకుముందు అనంతపురంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తను హత్య చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా మా కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. వైసీపీ వాళ్ళు ఓటమిని జీర్ణించుకోలేక కుట్రపూరితంగా హత్యలు, దమనకాండకి పాల్పడతాం. ఇటువంటి సమయంలో మా కార్యకర్తల్లో మనోధైర్యం నింపడానికి క్లియర్ గా చెప్తున్నాం అండి. ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఓ సమస్య ఉంది. మా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో ఒప్పుకున్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఎట్లా మేలు చేయాలి, ప్రజా సమస్యల పరిష్కారం ఎట్లా చూడాలి అనే దానికి ఇచ్చిన ప్రాధాన్యతలో పార్టీ కార్యకర్తలు నిర్మాణం మీద దృష్టి పెట్టలేదు. ఆయన చాలా సందర్భాల్లో ఒప్పుకున్నారు. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్ గా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్లస్ ప్రభుత్వం సమన్వయంతో పనిచేసేలాగా ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడిన ప్రతి కార్యకర్తని గౌరవించేలా. బట్ ఇట్లాంటి కామెంట్స్ వచ్చినప్పుడు, సతీష్ బాబు గారు, ఇట్లాంటి కామెంట్స్ వచ్చినప్పుడు ప్రతిపక్షాలకు అనుకోకుండానే మనం ఆయుధాన్ని ఇచ్చినట్టు అయింది. ప్రతిపక్షం ఎక్కడ ఉంది శ్రీకాంత్ గారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షమే లేదు. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు గేట్లు తెరిస్తే, తెలుగుదేశం గేట్లు తెరిచినా, లేకపోతే జనసేన గేట్లు తెరిచినా, వైసీపీ బీజేపీ గేట్లు తెరిచినా వచ్చేయడానికి మాకున్న సమాచారం నలుగురు ఎంపీలు ఆల్రెడీ కేంద్రంలో బీజేపీలో 3 పార్టీలు ఫిల్ అయిపోయి ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి ఎట్లాగో వచ్చే పరిస్థితి లేదు. ఐదర్ బీజేపీ లేదంటే జనసేనలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యేలు టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మేము తీసుకోం సార్. ఇప్పుడు వచ్చిన బాధ చెప్తున్నాం కదా, మేము తీసుకోం, మా మిత్రపక్షాలు కూడా తీసుకోవు. ఆల్రెడీ ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు నేషనల్ మీడియాలో చూస్తే మీకు అర్థమవుతుంది. నలుగురు ఎంపీలు ఆల్రెడీ బీజేపీ తలుపు తట్టారు, బీజేపీలోకి వస్తామని. అయితే మోడీ గారు లేదా అమిత్ షా గారు వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా స్పష్టంగా, మేము ఆంధ్రప్రదేశ్ లో జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు మీలాంటి వాళ్ళు మేము కూటమిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, మేము అయితే గేట్లు మూసేసాం అనేది అన్ని పార్టీలు చెప్తున్నాయి. ప్రజా తీర్పును గౌరవిస్తాం, కూటమిలో ఉన్న వాళ్ళతోటే ప్రభుత్వం నడిపిస్తాం, కొత్తగా బయట నుంచి గెలిచి వచ్చిన వాళ్ళని కూడా తీసుకునేది లేదు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు సార్ అసెంబ్లీ సచివాలయంలో కూర్చుని. రేపు కూటమిలో ఉన్న అన్ని భాగస్వామ్య పక్షాలు కలిసి ఎట్లా పనిచేయాలి, కార్యకర్తలకు అంటే నాట్ ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన బీజేపీ కార్యకర్తలకు కూడా నామినేటెడ్ పదవుల్లో కానీ రేపు ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఎక్కడ ఎవరికి ఏ పాత్ర పోషించాలి. సతీష్ బాబు గారు, అక్కడక్కడ కొన్ని పాయింట్స్ వినిపిస్తున్నాయి. గతంలో వైసీపీలో ఉన్న వాళ్ళు మీ మీద మాటలతో విమర్శలు చేసిన వాళ్ళు, ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి మొక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు ఓటమి పాలైపోయి మళ్ళీ కూటమిలోకో లేదంటే తెలుగుదేశం పార్టీయో, జనసేన, భారతీయ జనతా పార్టీ వైపు వచ్చే అవకాశాలని సో కొంత ప్రయత్నాలు కూడా చేస్తున్నారు, అధిష్టానాలతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు అన్న పాయింట్ కూడా వినిపిస్తోంది. సో ఒకవేళ అట్లాంటివే జరిగితే పార్టీలో తీసుకుంటారా, లేదు ప్రజా తీర్పును గౌరవిస్తాం తీసుకోమని చెప్పేసి పక్కన పెట్టేస్తారా? అదే శ్రీకాంత్ గారు, నేను ఇంతకు ముందే చెప్పా. ఇప్పుడు వైసీపీలో
వాళ్ళంతా వాళ్ళ అధినేత మీద తీవ్రమైన అసంతృప్తితోటి ఆందోళనతోటి ఉన్నారు. ఉమ్, ఆయన 151 స్థానాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు భయపడో బెదిరిపడో ఇంకొకటి ఎవడో నోరెప్పలేదు. ఉమ్, వాళ్ళంతా మూసుకునే కూర్చున్నారు. ఇప్పుడు ఈ ఓటమి తర్వాత మీరు వింటున్నారు, మీడియాలో కూడా చూస్తున్నాం. ఏం చేయాలో తెలియక ధనుంజయ రెడ్డి కారణంగా ఓడిపోయిందని ఒకడంటాడు, ఐపాక్ వల్ల ఓడిపోయిందని ఇంకొకటి అంటాడు, ఈవీఎంల వల్ల ఓడిపోయిందని ఒకడంటాడు. ఉమ్, ఇక్కడ ఈ గెలుపు అనేది తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన స్థైర్యం. కేంద్రంలో మోడీ గారు ఉన్నారు. ఈ రాష్ట్రం 5 ఏళ్లు ధ్వంసం అయిపోయింది. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేంద్ర సహకారం అందుతుంది. ఖచ్చితంగా కలిసి ప్రయాణం చేస్తున్నాం కాబట్టి అనేది ఒక భరోసా. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా అందరినీ కలిపి ముందుకు తీసుకెళ్లి చేయాలి అనే విషయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చొరవ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని ప్రజల్లోకి వెళ్లి మా కేడర్ కి అందరికి ఇచ్చిన ఆత్మస్థైర్యం, ఇది సమిష్టి విజయం. మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఈ విజయంలో ఇప్పుడు ఏదో అలాగేదో కలుపు మొక్కల్లాగా ఒక 11 మంది గెలిచారు అంటే ఆ 11 మంది వచ్చినా తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు సార్. తీసుకోం ఖచ్చితంగా కూడా. అదే చెప్తున్నా, 4 ఎంపీలు ఆల్రెడీ ఆఫ్ కోర్స్ మీకు కావాల్సిన దానికంటే ఎక్కువగానే ఉన్నారు, కావాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నారు, నిండిపోయే ఉన్నారు. ప్రస్తుతానికి అంత అవసరం లేకపోవచ్చు, బట్ రాజకీయాల్లో 4 ఎంపీలు బీజేపీతో టచ్ లోకి వెళ్ళారు సార్, మాకున్న సమాచారం. అయితే వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే ఇక్కడ ఒక టీం వర్క్ కి వెళ్తున్నాం. ఒక కూటమి, ఒక ఎన్డీఏ కూటమిలో కేంద్రంలో ఏ ప్రాంతానికి చెందిన ఎంపీలు ఏమైనా చెప్పగలుగుతారా? లేదండి, 4 ఎంపీలు వెళ్ళారు సార్. 4 ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి వాళ్ళంతా కూడా ఈవేళ అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి కేసు నుంచి ఎలా బయటపడాలా అని చెప్పి, అంటే మనం మీడియాలో కూడా చూసినాం. ఏదో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని ఫేస్ చేయలేక నేను ఏదో అసెంబ్లీకి రాజీనామా చేస్తాను, పులివెందుల్లో భారతను పోటీ చేస్తాను, కడప నుంచి లోక్సభకు పోటీ చేసుకుంటాను, నువ్వు రాజీనామా చేయని అవినాష్ రెడ్డిని అడిగితే ఆయన ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని జగన్మోహన్ రెడ్డికి మొక్కం చూపించకుండా ఆయన వెళ్ళి హైదరాబాద్ లో కూర్చున్నాడని, మిథున్ రెడ్డి వ్యాపార భాగస్వామ్యాల్లో ఆయన కూడా ఎట్లా ఈ జగన్మోహన్ రెడ్డికి అబంధహస్తాల నుంచి బయటపడాలని చూస్తున్నాడు అనేది మనం అన్ని చూస్తున్నాం. అన్ని వస్తున్నాయి. కొద్ది రోజులు ఓపిక పడితే, ఒక్క 3 నెలలు ఓపిక పడితే మీకు స్పష్టత కనిపించేస్తుంది సినిమాలు. ఇప్పుడు ఏంటంటే ప్రొడక్షన్ లో ఇంకా అక్కడక్కడ ప్రీ ప్రొడక్షన్ వరకు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో కన్ఫ్యూజన్లు ఉన్నాయి తప్ప సినిమా మొత్తం కనిపించేస్తుంది మీకు. వైసీపీ అనేది సినిమా రిలీజ్ అయినాక అంటే మీరు ముగిసిన అధ్యాయం. మీరు పేర్లు కూడా చెప్పేస్తున్నారు. మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ టచ్ లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీలో, వాళ్ళని కాపాడుకోవడం అని చెప్పేసి. బట్ అంత ఈజీ అయితే కాకపోవచ్చు, ఎందుకంటే అక్కడ జనసేన చాలా రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది. ఒక వారధిగా తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ భారతీయ జనతా పార్టీకి మధ్యలో జనసేన ఉంది కాబట్టి అంత ఈజీ కాకపోవచ్చేమో బహుశా. బట్ వాళ్ళు క్లోజ్ చేయకపోవచ్చు, మీరే క్లోజ్ చేయించవచ్చు బహుశా దగ్గరుండి. ఏదైనా జరుగు. ఇప్పుడు మిత్రులు సార్, ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకరి మనోభావాలను ఒకరు గౌరవించుకుంటూ, ఇప్పుడు మాకు ముగ్గురికి ఉమ్మడి శత్రువే వైసీపీ అనేది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురికి ఉమ్మడి శత్రువే వైసీపీ అనేది. మేము శత్రువుగానే చూస్తాం రాజకీయంగా. వాళ్ళని ఎందుకని మేము ఇప్పుడు ప్రోత్సహిస్తాం? ఎందుకని వాళ్ళు శరణు వచ్చినా కూడా మేము క్షమించే పరిస్థితి? వాళ్ళంతా చేసింది కిరాతక పాలన. ఈవేళ మమ్మల్ని ఒక్కళ్ళనే కాదు, పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టారు, బీజేపీ నాయకులను ఇబ్బంది పెట్టారు, అందరినీ ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెట్టారు, ఎవరిని గొంతెప్పకుండా నోరు నొక్కడానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ గుర్తుంచుకుంటాం సార్ ఖచ్చితంగా. ఇవన్నీ గుర్తుంచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారే ఆయన వ్యవహార శైలికి విరుద్ధంగా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా మీ పాయింట్ పైన ఒక ప్రశ్న, అంటే మీరు చెప్తే బాగుంటుందేమో, బట్ మీకంటే ముందు ఈ ప్రశ్న ఒకసారి నేను పిఎన్ మూర్తి గారిని అడగాలనుకుంటున్నాను. పిఎన్ మూర్తి గారు, అన్ని గుర్తుపెట్టుకుంటాం, గతంలో వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఏంటి, వాళ్ళు పెట్టినటువంటి కేసులు ఏంటి, వాళ్ళు